అందరికీ నమస్తే. నేను మీ అపర్ణ. వెల్కమ్ టు అపర్ణ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఈ వీడియోలో ఉసిరికాయ మామిడి అల్లంతో పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో అయితే చూసేయండి. ఈ ఉసిరికాయ అలాగే మామిడి అల్లంలో చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి కదా, చూసేయండి పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. ముందుగా మనం చూడండి, మామిడి అల్లం తీసుకున్నాను. చూసారు కదండి, మామిడి అల్లం ఇలా ఉంటుంది. ఈ మామిడి అల్లం చిన్నది ఇలా గిల్లి చూస్తే మనకి మామిడికాయ స్మెల్ అయితే వస్తుందండి అల్లం అనేది. తర్వాత నేను ఉసిరికాయలు అయితే చూడండి కప్పులో సగానికి తీసుకున్నాను. ఉసిరికాయలు పెద్ద ఉసిరికాయలు ఉంటాయి కదండి, పెద్ద ఉసిరికాయలు అయితే తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత దాంట్లో సగం మనం ఈ అల్లం ఉంది కదా, మామిడి అల్లాన్ని అయితే తీసుకుని పైన తొక్కంతా కూడా తీసేసి శుభ్రంగా కడుక్కుని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. వేరుశనగ నూనె వేసుకుంటున్నానండి నేను ఇక్కడ. చూడండి, ఆయిల్ కొద్దిగా హీట్ అవ్వాలి. తర్వాత మనం ఉసిరికాయ ముక్కలు అయితే వేసుకోవాలి. ఇవి పెద్ద ఉసిరికాయలండి. పెద్ద ఉసిరికాయలు మనం చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చూడండి ఈ విధంగా అయితే వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉసిరికాయలు మెత్తగా అయ్యేంత వరకు కూడా బాగా వేపుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం ఫ్రై చేసుకుందాం ఉసిరికాయల్ని. ఉసిరికాయలో మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయండి. ఉసిరికాయ తినటం వల్ల హెయిర్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఉసిరికాయ అనేది. చూడండి, ఇంకొద్దిగా ఫ్రై అవ్వాలి. ముక్క అనేది బాగా మెత్తగా అయ్యేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. చూడండి, మనకి ఉసిరికాయలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా. తర్వాత మనం మామిడి అల్లం అయితే వేసుకుందాము. ఈ అల్లం కూడా మెత్తగా అయ్యేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకుందాము మామిడి అల్లాన్ని. మామిడి అల్లం తినటం వల్ల అరుగుదల ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. చూడండి, మామిడి అల్లం కూడా బాగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, మామిడి అల్లం కూడా మంచిగా అయితే ఫ్రై అవ్వింది. ఇప్పుడు మనం ఈ ఉసిరికాయ మామిడి అల్లం చల్లారాలి. బాగా చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. చూడండి, నేను ఏ విధంగా పట్టుకోవాలి అనేది కూడా నేను మీకు చూపిస్తాను. చూసారు కదా, కచ్చా పచ్చాగా అయితే పట్టుకోవాలి. బాగా పేస్ట్ కింద చేసేసినా కూడా బాగోదు. తర్వాత మనం చింతతొక్కు వేసుకోవాలి. దీంట్లో చింతకాయల్ని చిన్న పసుపు ఉప్పు వేసి చింతతొక్కు ప్రిపేర్ చేసుకున్నామండి మేము. అదో స్పూన్ వేసుకోవాలి. ఈ చింతతొక్కు కనుక లేకపోతే చింతకాయల్ని దంచుకునైనా సరే మీరు పేస్ట్ అయితే వేసుకోవచ్చు. చూసారు కదా, ఉసిరికాయలు మామిడి అల్లం చింతతొక్కు పేస్ట్ అయితే మనం మరొకసారి మిక్సీ పట్టుకుని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా సరిపోతుంది. చూసారు కదండి, మనకి ప్రిపేర్ అయిపోయిన తర్వాత మరో ప్యాన్ పెట్టుకుని పోపు కోసం కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని అయితే వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు వేసుకున్నాను. ఆవాలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత చూడండి ఆవాలు ఒకసారి వేపుకుందాము. ఆవాలు కొద్దిగా ఫ్రై అవ్వాలి. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి ఆవాలు అనేవి. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. ఎండుమిర్చి కూడా బాగా వేగాలి. ఎండుమిరపకాయలు కూడా వేగినాయి కదండి. తర్వాత ఇంగు వేసుకోవాలి. ఒక స్పూన్ ఇంగువ పొడి వేసుకోవాలి. ఇంగువ వేయటం వల్ల మరింత టేస్ట్ వస్తుంది పచ్చడి అనేది. మూడు కూడా బాగా వేగాలి. చూసారు కదండి, వేగిన తర్వాత ముందు మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, ఉసిరికాయ మామిడి అల్లం చింతతొక్కు పేస్ట్ ఉంది కదా, చిన్న పసుపు వేసాను చూడండి. పసుపు కూడా వేసుకున్నాను. ఒకసారి కలుపుకున్న తర్వాత చూడండి ముందు ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ని అయితే వేసుకోవాలి. ఇప్పుడు చూడండి చూపిస్తాను. చూసారు కదా, ఈ పేస్ట్ కూడా ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఎందుకంటే చింతతొక్కు వేసాం కదండి, అది కూడా
బాగా వేగాలి నూనెలో, మనకు అప్పుడు మంచి టేస్ట్ అయితే వస్తుంది ఉసిరికాయ మామిడి అల్లం పచ్చడి. చూడండి, బాగా కలుపుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకుందాము. చూసారు కదా, పసుపు వేయటం వల్ల మంచి కలర్ అయితే వచ్చింది మనకి. ఒక్కసారి బాగా వేపుకోవాలి, ఒక 3 నిమిషాలైనా సరే బాగా కలపాలి. చూడండి, స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను. తర్వాత చిన్న గ్లాస్ ఉంటుంది కదండి, టీ గ్లాసులు చిన్నవి, దాని నిండా కూడా పచ్చి కారాన్ని అయితే వేసుకున్నాను. కారం కూడా బాగా కరిగేటట్టు దీంట్లో కలిసే విధంగా మనం కలుపుకోవాలి. పచ్చికారం వేసుకోవాలి. చూడండి, బాగా కలుపుకుందాము. తర్వాత మనం సాల్ట్ అదే గ్లాస్తో సగం వరకు తీసుకున్న సాల్ట్ని కూడా వేసుకుని బాగా కరిగేటట్టు, సాల్ట్ అనేది కరిగే విధంగా బాగా కలుపుకోవాలి. చూడండి, కారం అలాగే సాల్ట్ అనేవి రెండు కూడా కలిసినాయి కదా. చూడండి, మంచి కలర్ అయితే వచ్చేస్తుంది మనకి పచ్చడి. చూడండి, బాగా కలుపుకోవాలి, సాల్ట్ కరగాలి కదా. తర్వాత వెల్లుల్లిపాయలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయలని అయితే వేసుకుని మరొకసారి కలుపుకుందాము. అంతే ఫ్రెండ్స్, మనకి ఉసిరికాయ మామిడి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూసారు కదా, చాలా సింపుల్గా అండ్ హెల్తీగా టేస్ట్గా అయితే ప్రిపేర్ చేసుకున్నాం మనం. ఒకసారి వీడియో డౌన్లోడ్ చేసుకుని మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. చింతతొక్కు మీ దగ్గర లేకపోతే చింతకాయల్ని దంచి పెట్టుకుని మీరు ఈ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి పచ్చళ్ళు అయితే. మామిడి అల్లం అనేది హెల్త్కి చాలా చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. అలాగే మన ఛానల్లో మామిడి అల్లంతో బద్దలు తయారు చేసామండి. చాలా సింపుల్గా ఉంటుంది. ఆ రెసిపీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. ఒకసారి ఆ వీడియో కూడా చూసేయండి. థ్యాంక్ యూ.